అత్యంత తీవ్ర విషాదం నెలకొంది. నలుగురు చనిపోయారు. నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీరు 100% మీరు గమనించకపోతే గనక, అది మీకు కూడా జరిగే అవకాశం ఉంటదన్నమాట. అంటే మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితి వల్లే ఆ నలుగురు చనిపోయారుమాట. అసలు ఆ నలుగురు ఎలా చనిపోయారు, ఏంటనే విషయాలు పూర్తిగా క్లారిటీగా చెప్తాను మీకు అర్థమైపోతుంది. సో, నలుగురు ప్రయాణికులమాట. వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ప్రయాణం చేస్తా ఉన్నారు. అటువంటి క్రమంలో వాళ్ళకి ఒక వైరస్ వ్యాప్తి చెందింది. ఆ వైరస్ పేరే హంటా వైరస్. ఈ హంటా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పుడు చెప్పబోతున్నానో, ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. ఈ విషయాలు మీరు గమనించి చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే మన పరిసర ప్రాంతాలు ఏదైతే ఉందో, సహజంగా ప్రతి ఒక్కరి పరిసర ప్రాంతాల్లో ఇవి 100% ఆ వైరస్ వ్యాప్తి చెందడానికి కారణాలవుతాయన్నమాట. ఆటిలి గురించి చెప్తాను. ఈ నలుగురు ప్రధానంగా చనిపోవడానికి కారణాలు WHO చెప్పింది. ఏ విధంగా అంటే ఈ వైరస్ వ్యాప్తి ఎలా చెందుద్దంటే, ఏదైతే ఈ ఎలకలుంటాయి కదా! ఈ ఎలకలు అయి తిన్న తర్వాత వ్యర్థాన్ని వదులుతాయి. పాస్ పోస్తాయి. ఇయన్నీ కూడా ఆరిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏదో డస్ట్ ఉంటది కదా! ఆ డస్ట్ పైకి అలా వస్తా ఉంటదంట. అది వైరస్‌గా మారి ఆ డస్ట్ గాల్లో ఎగురుతా ఉంటదంట. ఈ డస్ట్ పీల్చినప్పుడు ఈ యాంటా వైరస్ వస్తదని చెప్పేసి WHO చెప్పింది. ఇంకెవరో కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో, ఒకసారి చూడండి. అందుకనే మీ పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఇటువంటి ఎలకలు గాని, లేదా అపరిశుభ్రంగా ఉన్నా గాని దయచేసి క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకునే పక్షంలో కొత్త కొత్త వైరస్‌లొస్తున్నాయి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే WHO క్లియర్ కట్‌గా చెప్పింది. ఈ ఎక్కడైతే ఎలకలు గట్టా తిరుగుతా ఉంటాయో అక్కడే ఈ హంటా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్తుంది. సో, హంటా వైరస్ ఒకవేళ వస్తే గనక ఈ హంటా వైరస్ వల్ల ఏమి లక్షణాలు బయటపడతాయనేది కూడా WHO చెప్పిందన్నమాట. ఏంటంటే హంటా వైరస్ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా జలుబు, తలకాయ పోటు, ఒళ్ళు నొప్పులు ఇవి విపరీతమైన మీకు జ్వరం కూడా వస్తదని చెప్పిందన్నమాట. ఈ హంటా వైరస్ ప్రధానంగా అయితే ఏదైతే మానవ భాగాలుంటాయో, ఏదైతే అవయవాలుంటాయి కదా! ఆ అవయవాల మీద మెయిన్‌గా అయితే ఎఫెక్ట్ కొడతంట. మానవ అవయవాల లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పాడైపోతాయంట. అంటే కరోనా కంటే చాలా తీవ్రమైన వైరస్ అని చెప్తా ఉన్నారు. చాలా తొందరగా చనిపోతారంట. సో, అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా నీట్‌గా ఉంచుకోండి. ఏ ఎలకలు గాని, లేదా ఏదైనా వేరే బ్యాక్టీరియా గాని వ్యాప్తి చెందదు. ఇటువంటి పరిస్థితుల్లోని నాకు తెలిసిన వరకైతే శుభ్రంగా ఉండడమే బెటరు. సో, చూసారు కదా! దీని మీద మీరు కామెంట్ చేయండి. ఈ కామెంట్ నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.